ఒకప్పుడు నేరాలు, వెనుకబాటుతనంతో అవతల నిలిచిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ వేలు, పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధ్యాత్మిక పర్యాటకంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మార్పుకు కారణం ఏంటో చూద్దాం. 2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. పూర్వాంచల్, బందేల్ఖండ్, గంగా అండ్ ఎక్స్‌ప్రెస్ వేలు, కొత్త రహదారులు, విమానాశ్రయాలు రాష్ట్ర అనుసంధానాన్ని మెరుగుపరిచాయి. ప్రభుత్వం ఇంకా అనేక జిల్లాలకు 4 లేన్ల రోడ్డు కనెక్టివిటీ లక్ష్యంగా పనిచేస్తోంది. అయోధ్య, వారణాసి వంటి ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధితో పర్యాటక రంగం కూడా వేగంగా పెరిగింది. అలాగే పరిశ్రమలు, డిఫెన్స్ కారిడార్, పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రత్యేక విధానాలను అమలు చేసింది. విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాజెక్ట్ అలంకార్ వంటి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అయితే విమర్శలు కూడా ఉన్నాయి. చట్ట వ్యవస్థ నిర్వహణ, ఎన్కౌంటర్ విధానం, నిరుద్యోగం, సామాజిక అంశాలపై ప్రతిపక్ష పార్టీ మరియు పలు విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటారు. అందువల్ల ఈ అభివృద్ధి గురించి అభిప్రాయాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. మొత్తానికి ఉత్తరప్రదేశ్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటక రంగాల్లో గణనీయమైన మార్పులు జరిగాయని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి అమేజింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.